నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురుగారు, శ్రీరామనవమి అంటే రాముడి పుట్టినరోజు అని అంటారు. కానీ శ్రీరామనవమి రోజు రాముడు సీత కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఎందుకు జరిపిస్తారు గురుగారు? కళ్యాణం అనేటువంటిది రామచంద్రమూర్తి సీతామ్మవారికే కాకుండా మనకి ఏ క్షేత్రం అయితే ఉంటుందో ఆ క్షేత్ర దేవీ దేవతలకి అంటే ఆ స్వామివారికి అమ్మవారికి జరిపిస్తామమ్మ. కళ్యాణానికి మూలం ఏమిటి, ఎందుకు కళ్యాణం ఎందుకు జరిపించాలి అంటే ప్రకృతి పురుషుడు ఈ విశ్వం మొత్తం. ప్రకృతి పురుషుడి యొక్క కలయికే విశ్వం. అయ్యవారు ప్రకృతి పురుషుడు అనుకుంటే అమ్మవారు ప్రకృతి. ప్రకృతి పురుషుల యొక్క కలయిక మంగళాన్ని ఇస్తుంది. అందుకని వారిద్దరికీ వివాహము చేస్తే ప్రకృతి చల్లగా ఉంటుంది. ప్రకృతిలో మనం బతుకుతున్నాం కాబట్టి ఆ ప్రకృతి యొక్క సపోర్ట్ మనకు ఉంటుంది. కాబట్టి విశ్వం వాళ్ళే కాబట్టి మనకి ఈ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఎవరని చెప్తారంటే అమ్మవారని చెప్తారు కదా. మూల పరమాత్మ ఈశ్వరుడు అనుకుంటే ఈ ప్రకృతి అమ్మవారు. వీళ్ళిద్దరినీ కలయిక చేయడమే మంగళకరమైనటువంటి విషయం కాబట్టి మాంగళ్య ధారణ చేయిస్తారు, కళ్యాణం జరిపిస్తాం మనం. అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఎవరికైనా వివాహాలు అవ్వట్లేదు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఇప్పుడు ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, సిస్టమ్ ఏదైతే ఉందో, స్త్రీ పురుషులు సామరస్యంగా ఉంటే బాగుంటుందా, లేకపోతే గొడవలు పెట్టుకొని విడిపోయి సంసారాలు లేకుండా ఉంటే బాగుంటుందా? కలిసి ఉంటే చక్కగా బాగుంటుంది. అంటే ఈ విశ్వాన్ని నడిపేటువంటి ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక రూపం దాల్చి రాముడుగా సీతగా వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కలయిక సంబంధంగా మనం ఒక కళ్యాణం చేస్తున్నప్పుడు ఈ ప్రకృతికి దాని యొక్క ప్రభావం పడుతుంది. అందుకని కళ్యాణం చేస్తారు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అమ్మ, ఈ రాముడికి సంబంధించింది ఏదైతే ఉందో, ఇప్పుడంటే మనం ఈ శ్రీరామనవమి నాడు మనం ఈ పానకం తీసుకోవడము ఇవన్నీ చేస్తున్నాము. ఒకప్పుడు మా చిన్నప్పుడు మా నాన్నమ్మ ఇంట్లో ఆదివారము బుధవారం రాముడు పూజ చేసేది. రాముడి యొక్క పూజ చేస్తూ రామాయణాన్ని మొత్తం చెప్పేది. ఒక రామాయణం ఒక్కటి కనుక మనం పిల్లలకు కరెక్ట్గా అర్థమయ్యేలా చెప్పగలిగితే అందులోనే బోల్డ్ అంత సైకాలజీ, బోల్డ్ అంత రిలేషన్స్ ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు మనం చూడండి, మన ప్రయత్నం బోల్డ్ అంత చేస్తూ ఉంటాం, కానీ మన ప్రయత్నానికి దేవతా అనుగ్రహం గనక కలిగితే సంతానం కలుగుతుంది అని చెప్పడానికి దశరథ మహారాజ్ చేసినటువంటి పుత్రకామేష్టి యాగం. పుత్రకామేష్టి యాగం చేసినప్పుడు అందులోంచి పాయస పాత్ర వచ్చి జన్మించారు. అవునా? ఇప్పుడు మనం చూడండి, ఒక పిల్లవాడిని బయటికి ఎక్కడికైనా ఒక ఏజ్లో పంపించాలంటే భయపడుతూ ఉంటారు తల్లిదండ్రులు. అమ్మ బయటికి వెళ్తే వీడికి ఏమవుతుంది ఏంటో అని. అదే రామాయణంలో 12 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు విశ్వామిత్రుడు వచ్చి అడుగుతాడు, తెలుసు కదా. అడిగినప్పుడు వాళ్ళ వెనకాతలు పంపిస్తాడు రామలక్ష్మణుని. ఫస్ట్ టైం అమ్మో నా పిల్లవాడు, ఆ ఋషి వచ్చి అడిగినప్పుడు నా పిల్లవాడు 12 ఏళ్ళు కూడా రాలేదు, 11 ఏళ్ళు కూడా రాలేదు, అప్పుడు నేను బయటికి ఎలా పంపిస్తా అంటారు. కానీ ఒక ఋషి వెనకాతలు పంపిస్తే ఎన్ని అస్త్రాలు తెలుసుకుంటాడు, అవునా కదా. అదేవిధంగా ఎన్ని విషయాలు తెలుసుకుంటాడు అగస్త్య మహర్షి. కానీ ఈ మహర్షులందరూ ఏంటంటే వాళ్ళని వెనకాతలు తీసుకెళ్ళి వాళ్ళకి ఎన్నో అస్త్రాలు శస్త్రాలు నేర్పిస్తారు. దాని తర్వాత సీతాదేవి యొక్క శివ ధనుర్భంగం జరుగుతుంది. ఆ ఘట్టం తర్వాత అక్కడ ఆ యొక్క సీతాదేవి యొక్క తండ్రి, నువ్వు చక్కగా ఇక్కడ ధనుర్భంగం చేసావు, నీకు వివాహం చేస్తా అంటే లేదు మా తండ్రి గారు ఓకే అయితేనే చేసుకుంటా అంటాడు. అంటే నా పరాక్రమంతో చేశాను కదా అని కాదు అక్కడ. ఇక మరొక విషయం ఏంటంటే, ఇవాళ రేపు చూడండి, మనకి ఏదైనా ఒక విషయం ఇస్తానని, ఒక ఆస్తి ఇస్తానని తల్లిదండ్రులు కానీ, లేకపోతే ఏదైనా ఒక పోస్ట్ పలానా పార్టీ వాళ్ళు ఇస్తానని ఇవ్వకపోతే వెంటనే రిజైన్ చేసేసి, లేకపోతే ఇంట్లో ఉండే తల్లిదండ్రులతో కూడా గొడవలు పెట్టుకున్న రోజులు. కానీ రేపు తెల్లవారుజామున మనకి ఇంకొన్ని గంటల్లో అతనికి పట్టాభిషేకం అవుతుందనగా విషయం తెలుస్తుంది. ఏంటంటే కైకేయి కోరినటువంటి కోరిక వలన ఆ యొక్క దశరథ మహారాజు ఆయన చితికిలు పడిపోతాడు. రాత్రంతా బోరు నేడుస్తూ ఉంటాడు. ఏమిటి ఇలాంటి కోరిక కోరింది, ఇప్పుడు అరణ్యవాసానికి వెళ్ళమంటుంది అంటే రాముడు. ఎందుకంటే రాముడు అంటే చాలా ఇష్టం దశరథ రాజుకి. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు కూడా ఆ రామచంద్రమూర్తి అయ్యో ఇంత చిన్న విషయానికి ఎందుకు బాధపడుతున్నానని వెళ్తా అంటాడు. అంటే నీకు ఈ సిచ్యువేషన్స్ ఎప్పుడు ఫేవర్గానే ఉండాలని రూల్ లేదు. ఎప్పుడు ఎలాగైనా మారచ్చు, నువ్వు అన్నిటికీ సిద్ధంగా ఉండాలి అనే ఒక మోటివేషన్ ఉంటుంది అందులో.